లాజరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. రానండి. ప్రార్థన. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని ప్రభునామమున వందనములు. మొన్న ఏ పాట పాడుకున్నాం మనము? మొన్న ఏం పాట పాడుకున్నాం? ఏమన్నా ఐడియా ఉందే? ఏమన్నా ఐడియా ఉందా? అబ్బా మర్చిపోతున్నాం మనము మర్చిపోతున్నాం. నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నాతో పాటు పాడండి. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. శ్రమలన్నీ ఒక్కసారి కృంగదీసిన, అవమానాలే నన్ను బాధ పెట్టిన, శ్రమలన్నీ ఒక్కసారి కృంగదీసిన, అవమానాలే నన్ను బాధ పెట్టిన, ధైర్యపరచినావు, నా తోడు నిలచినావు, ధైర్యపరచినావు, నా తోడు నిలిచినావు, నూరంతలుగా నన్ను ఫలింపజేశావు, నూరంతలుగా నన్ను ఫలింపజేశావు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. పడుకున్నామందరం. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. మనుషులను నమ్మి నేను మోసపోయి, కలత చెంది కృంగి నేను పడి ఉండగా, మనుషులను నమ్మి నేను మోసపోయి, కలత చెంది కృంగి నేను పడి ఉండగా, కలత బాపినావు, కన్నీరు తుడచినావు, కలత బాపినావు, కన్నీరు తుడచినావు, చింతలన్నీ బాపి నీ చెంత చేర్చుకున్నావు, చింతలన్నీ బాపి
ఎంత చేర్చుకున్నావో, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. యేసుంటే చాలు, యేసుంటే, యేసుంటే చాలు, యేసుంటే మేలు మా కుటుంబానికి. నన్ను పిలచిన దేవుడు, నన్ను పిలచిన దేవుడు, ఎన్నడు యేసయ్యా, ఏనాడు, ఎన్నడు నన్ను యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. యేసుంటే నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, నమ్మదగినవాడు, నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు యేసయ్యా, ఏనాడు నన్ను విడువడు. దయచేసి మూసుకుంటే ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. సహోదరుడు జాన్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకి ఇద్దరికి కూడా ప్రభునామన వందనములు. వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయేటటువంటి అంశము మరి చూద్దాము. తేనె గురించి నేర్చుకుంటున్నాం, తేనె గురించి నేర్చుకుంటున్నాం. పరమగీతము 4వ అధ్యాయము, పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి గమనిద్దాం. నాలుగో అధ్యాయము 11వ వచనం. ప్రాణేశ్వరి నీ పిల్లలు తేనెలు ఇంటున్నట్టున్నవి. చదువు కరెక్టే చదువుతున్నాను. చదువు. క్షీరములు కలవి వస్త్రముల సువాసనలు దివాను సువాసనలు ఉన్నది. గట్టిగా 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 చదువుతాలి. సిందమ్మ చదువు. దొరికానమ్మా అందరికి. ప్రసంగి పక్కలనే కదా, ప్రసంగి పక్కలనే ఉంది. 4వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే తేనె గురించి నేర్చుకుందాము. 4వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెయ
వస్త్రములు కలవు. నీ వస్త్రములు సువాసన లెబోనను సువాసన వలె ఉన్నది. అంటే మనము తేనె అంటే ఈ పదాలు ఎవరి గురించి మాట్లాడబడి ఉన్నవి అని అంటే యేసు క్రీస్తు ప్రభువారి గురించి, నీతిమంతుని నోరు గురించి, అంటే నీతిమంతుడైనటువంటి క్రీస్తును గురించినటువంటి సంఘము వధువు సంఘముగా మనం ఉంటూ ఉండగా మన నోట జాగ్రత్త కలిగినటువంటి మాటలు పలకాలనేటటువంటి ఉద్దేశంతో దేవుని మాటలు రాయబడి ఉన్నావనేటటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తే ఈ అధ్యాయం ఎందుకొరకంటే శోధన సమయంలో సంఘము పోరాటము విజయము, ఆమె క్రీస్తులో పొగడబడును, పెళ్లి కుమార్తె సౌందర్యము వర్ణించుట కొరకు. అంటే పెళ్లి కుమార్తెగా నీవు నేను ఈ లోకంలో సిద్ధపడుతూ ఉంటూ ఉన్నాం. పెళ్లి కుమార్తెగా నీవు నేను ఈ లోకంలో దేవుని కొరకై సిద్ధపడుతూ ఉంటున్నాం. మన నోరు ఎలా ఉండాలి అని అంటే తేనెలాగా మన మాటలు ఉండాలి. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి గమనిద్దాం. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, ఓలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, కానుకగా తీసుకొని పోవుడి, కానుకగా తీసుకొని పోవుడి. ఇక్కడ చూస్తే బెన్యామీనును ఐగుప్తునకు పంపుటకు యాకోబు బలవంతము చేయబడుట. 16వ వచనం, యోసేపు సహోదరులను స్వీకరించుట. 19 వారి భయము. 31 వారి కోసం యోసేపు గొప్ప విందు సిద్ధము చేయుట. అంటే యోసేపుకు ఎన్నైతే ఇబ్బందులు పెట్టారో, పెడితే యోసేపు ఎప్పుడైనా కోప్పడ్డా వాళ్ళ అన్నల మీద? పడ్డాడమ్మా? అయ్యా పడ్డా? పడలే. యోసేపు తన అన్నలకు ఏం చేసిందంటే గొప్ప విందును ఏర్పాటు చేసి ఉంటున్నాడు. నేటి దినాన మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే తేనె గురించి నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు నిజమైనటువంటి తీపి. ఆ యొక్క తీపి రుచి మనం చూచేటటువంటి వారిగా ఉండాలి. యోసేపు గారికి ఎవరి ప్రేమ ఆయన పొందుకొని ఉన్నాడు? క్రీస్తు ప్రేమను పొందుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞలను కట్టడాలను అనుసరిస్తూ ఆయన నడుచుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఆయనలో ఏమున్నది? దేవుని యొక్క ప్రేమ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవచించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఏమిటి అని అంటే, ఎలాంటి దేశంలో నీవు నేను నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు? పాలు తేనెలు ప్రవచించేటటువంటి దేశంలో మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాలు తేనెలు ప్రవచించేటటువంటి దేశంలో ఉండాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటున్నది. ఎందుకు అని అంటే మోషేతో మరి ఈ మాటల్ని చెప్తూ ఉంటున్నాడు. యెహోవా
ముళ్ళ పాదము నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమగుట, ఇశ్రాయేలీయులను విడిపించుటకు అతనిని పంపుట. చూడండి ప్రియమైనటువంటి వారలారా, మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమిటి ఆ విషయాలు అంటే, పాలు తేనెలు ప్రవచించేటటువంటి దేశంలో మీరు ఉండాలని చెప్పి. పాలు తేనెలు ప్రవచించాలి అని అంటే ఏం చేయాలి? పాలు ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు బర్రెలు ఉండాలి, పశువులు ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఇప్పుడు పశువులను ఎవరు పెట్టుకోవడం లేదు. బర్రెకో బాంచ అన్నారు. ఏమన్నారు? బర్రెకో బాంచ అంటే ఎక్కడికి ఓనికి రాదు. బర్రెలుంటే కానీ పాలుంటవి, కానీ పెరుగు ఉంటుంది, మంచి మజ్జిగ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. పాలుంటే అన్నీ దొరుకుతాయి. పాలు తేనెలు ప్రవచించేటటువంటి దేశంలో ఉండమని చెప్పి దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేయాలి? మన ఇంట్లో పశువులను ఎక్కువగా పెంచాలి. యాకోబు గారు పశువులను పెంచారు, యేసేపు గారు పెంచారు, దావీదు గారు గొర్రెల్ని పెంచారు. అనేక రకమైనటువంటి మందలుగా వారు మేపుతూ పెంచుతూ పాలు తేనెలు ప్రవచించేటటువంటి దేశంలో వాళ్ళు ప్రవేశించడానికి దేవుడు తన చిత్తాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. కానీ నేటి దినంలో మనం ఏం చేస్తున్నామనంటే మనకేమొచ్చింది? సోమరితనం వచ్చింది. అబ్బా, బర్రె ఉంటే, ఆ పశువులు ఉంటే ఏ పెళ్లికి ఓనికే రాదు, ఏ సాగుకు ఓనికే రాదు, అయ్యో ఎక్కడికి వెళ్ళడానికి రాదబ్బా అది ఉంటే. అందుకనే బర్రెను తీసేసారు. తర్వాత గొర్రెలుండే కూడా గొర్రెలు అడవుల్లో తిప్పుతాయి, గొర్రెలు తీసేసారు. పశువులు, ఆవులు, ఎద్దులు ఉంటే గడెలు పడతాయి. ఎద్దులు వద్దులేపా ట్రాక్టర్ తెచ్చుకున్నాం, ఎద్దులను తీసేసాం. ఆవులు ఉంటే పాలు ఇస్తాయి, పిల్లల్ని ఇస్తాయి అని అంటే ఆవులు కూడా ఇబ్బంది పెడతాయి బాబా, అవి తీసేస్తాం అని చెప్పి మనకి ఇప్పుడు ఏమొచ్చింది అంటే సోమరితనము వచ్చింది. ఎవరన్నా పాలు అమ్మితే తీసుకుందాం. కానీ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు పాలు ఏం చేస్తావని అంటే పరిపూర్ణంగా గట్టి పాలు నీవు తాగుతావు, నీ పిల్లలకు తాగుతావు, అవి మిలుగుతే పెరిగేసుకుంటావు. అది జున్ను పడితే ఏమవుతుంది అని అంటే నెయ్యి నీకు వెలుతుంది. ఏమొస్తుంది? నెయ్యి నీకు వస్తుంది. అంటే పాలు తేనెలు ఉండేటటువంటి ప్రదేశంలో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసి ఉన్నాడు. మనమైతే ఏం చేయాలి? పశువులను ఎక్కువగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే, పెంచి పోషించుకుంటే ఆ పశువుల వల్ల మనకేమొస్తుంది? ఏమి లభిస్తుంది? పాలు, తేనె, పాలు, పెరుగు, అవి ఏమంటారు, నెయ్యి, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. మరి పశువులు కాసేటటువంటి వాళ్ళకు తేనె దొరుకుతుందా లేదమ్మా? పశువులు కాసేటటువంటి వాళ్ళకు తేనె దొరుకుతుందా లేదా? ఎక్కడ పోయినా కనిపిస్తుంది చెట్లుల్లో తేనె, ఎక్కడ పోయినా తేనె కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే అన్నిటిని వద్దనుకుంటున్నాం. మనకు లాభం వచ్చేదాన్ని వద్దనుకుంటున్నాం, కష్టం అనిపిస్తే వద్దనుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో ఏం కలిగి ఉంది? ఇప్పుడు దారిద్ర్యం కలుపుకొని ఉంటున్నాం. మన పితరులు ఒకప్పుడు అన్ని పెట్టుకున్నారు, సమృద్ధిగా జీవించారు, ఆ ఎరువులను నమ్ముకున్నారు, పొలాలకు అవే ఎరువులు వేసి పంటలు పండించారు. కానీ నేటి దినాన ఎరువే కరువైపోయినటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి గమనిద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మూల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఏమేమి ఆహారం అమ్మా యోహాను గారికి? ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. యోహాను గారు ఎంత గొప్ప వ్యక్తి అనంటే యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
యేసుక్రీస్తు ప్రభు వారి కన్నా 6 నెలలు ముందుగా ఈ లోకంలో ప్రవేశించడానికి అవకాశము కల్పించారు. ఎందుకు అని అంటే దేవుని యొక్క ప్రణాళికలో మరి యోహాను గారు ఏం చేశారు ఆయన అంటే యేసుక్రీస్తు మార్గాన్ని సరళము చేశాడు. నేను యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే మీ చెప్పుల వారి ఇప్పుడకైనాను నేను యోగ్యుడను కాను నాయన అని అంటే యేసయ్య ఏమన్నాడు, ఇప్పటికీ ఈ విధంగా కానీయండి అంటే యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. యోహాను గారు తీసుకునేటటువంటి ఆహారం ఏమిటి? మిడతలను అడవి తేనెను ఆయన భుజించినాడు. ఆయన తిన్నటువంటి ఆహారము ఎక్కువగా మిడతలను తేనెను భుజించాడు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు వైపు అరణ్యంలో కేకలు వేస్తూ మరి సువార్తను ప్రకటించినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సరళం చేయడి, సరళం చేయడి, సరళం చేయడి అని చెప్పి అరణ్యంలో కేకలేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క మాటల్ని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడటానికి నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచి ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనాన్ని గమనిద్దాం. 1 సమూయేలు 14:25. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద ఒక తేనె కనబడెను. జనులు తాము చేసిన ప్రమాణమునకు జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. 26వ వచనం చూస్తే జనులు అడవిని జోరగా తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. 18వ వచనం చూస్తే దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీల యొద్ద ఉండగా దేవుని మందసం ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు ఆసియాకు సెలవిచ్చెను. 19వ వచనము సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరూ కూడుకొని యుద్ధమునకు చొరబడి వారు రాగా ఫిలిష్తీయులు కలవరబడి నాయన ఇది మంచిగా ఒకరినొకరు మరియు అంతకు మునుపు వారితో కూడా చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఇదంతా కూడా మనం గమనిస్తే ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే మరి దేవుడు యోనాతాను అద్భుతము ఫిలిష్తీయ సైన్యమును ఓడించుట దేవుని భయం వారి మీద దిగుట వలన వారు తమలో తాము పోరాడి నాశించుట, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మరి తేనె ఎంత మధురమైనటువంటిదిగా ఉంటున్నది. చాలా సార్లు మనం పాట పాడతాం కదా, తేనె కన్నా నైనది పాడక తేనె కన్నా తీయనైనది ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరుపురానటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ, తండ్రి ప్రేమ ఎలాంటిది అని అంటే
మరుపురానిది, మధురమైనది, తీయనైనది, తేనె కన్నా మధురమైనది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి తేనెను తిన్నటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఉన్నటువంటి మిడతల్ని తిన్నటువంటి వాళ్ళు అలా గొప్పగా వాళ్ళు వాడబడినప్పుడు, మరి నీవు నేను ఈ లోకంలో సువార్త పనిలో గొప్పగా వాడబడకపోవడానికి గల కారణాలు ఏమిటి అనేటటువంటి విషయాలను ఈ మధ్యాహ్నం కాలమందు మనం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, 2వ వచనాన్ని గమనిద్దాం. 14:2. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఈ లేఖనాలన్నింటిని కూడా మనం పరిశీలన చేద్దాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 6వ వచనము. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు. ఇది 14 6వ వచనం 8 వరకు చదువు నాయన. 14 6 నుంచి 8 వరకు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు 6వ వచనం చూస్తే, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. 8వ వచనం. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబారమును చూచుటకై ఆ వైపు తిరిగి వచ్చినప్పుడు సింహపు కళేబారంలో తేనెటీగల గల గుంపు తేనెయు కనబడగా. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని మహిమపరచడానికి అంటే తేనె ఆ రోజుల్లో చాలా మంది స్వీకరించారు, తిన్నారు. ఇప్పుడు కూడా తేనె ఎంత దూరమైందంటే చాలా దూరమైంది. చిన్నపిల్లలకు తేనె కొంచెం చుక్క వేయడానికి చంటి పిల్లలు ఉన్నప్పుడు తెస్తున్నారు. పెద్దవాళ్ళు అయినాక తేనెనే కరువైంది. తేనె ఉందమ్మా ఇప్పుడు ఎవరి దగ్గర అన్నా, అప్పుడు కట్టి పెట్టి ఉట్టి మీద పెట్టుకుంటుంది. ఎవరి దగ్గర ఎవరైనా వస్తే ఇంత తేనె ఇస్తుంది. కానీ ఇప్పుడు దుకాణాలలో పోయి కొనుక్కుంటున్నాం. అంటే మన దగ్గర ఇప్పుడు ఏం లేదు తేనె. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, అడవులకు వెళ్ళడం లేదు. వదులుకున్నాం, ఆ పనులన్నీ కూడా వదులుకున్నాం. తేనె దగ్గరికి పోవాల్సినటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. తేనె దగ్గరికి పోకపోతే ఏ విధంగా అయితే తేనె దొరకదో, యేసయ్య దగ్గరికి రాకపోతే యేసయ్య యొక్క గొప్పతనము నీకు నాకు తెలియదు. ఎందుకు అనంటే తేనెకే అంత ఆతృత పడిపోయి తెచ్చుకొని పెట్టుకునేటటువంటి స్థితిలో నుంచి మనము తేనె కన్నా మధురమైనటువంటి యేసు దగ్గర కూర్చోవడానికి ఆనాడు మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా మాటలు విన్నది. ఉత్తమమైనటువంటి పని ఏమిటి అని అంటే, తేనె కన్నా మధురమైనటువంటి పని ఏమిటి అంటే యేసయ్య మాటల్ని శ్రద్ధగా వినడము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయము 13వ వచనం గమనించండి. పక్షిరాజు తన గూడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చూడండి ప్రియమైనటువంటి వారులారా, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను,
కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. చూడండి ప్రియమైనటువంటి వారు, దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఏం చేయగలుగుతాడు? ఏమైనా చేయగలుగుతాడు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా చేయగలుగుతాడు. నమ్ముడని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకు అని అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పొందాడు, మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, తేనె కన్నా మధురమైనటువంటి క్రీస్తును ఆశ్రయించడము ఉన్నతమైనటువంటిది అనేటటువంటిది మనం గమనించాలి. అలాగున్నే 11వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 11:9. 11వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెనను. చూడండి ప్రియమైనటువంటి, మనమందరం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే ఆజ్ఞలను, కట్టడాలను మనం అనుసరిస్తూ ఉంటే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కిరీటము, దేవుని యొక్క కృప మన మీద ధరింపజేస్తూ ఉంటున్నాడు అనేటటువంటిది మనం గమనించాలి. మనము ఏమీ అడగలేదు, ఆయనను ఆయన ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు శ్రమలు పొందాడు. ఏ మంచి లేని నన్ను ప్రేమించావు, ఎంతగానో నన్ను నీవు ఆదరించావు, నీ ప్రేమే మాధుర్యము, నీ ప్రేమే మహనీయము. ఏ మంచి లేకున్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుడైన క్రీస్తును, తేనె కన్నా మధురమైనటువంటి కుమారుని లోకానికి పంపించి ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తును ఆశ్రయించడము మనకు ఉన్నతము అనేటటువంటిది మనం గమనించే వారిగా మనం ఉండాలి. సామెతలు 24:13 వచనాన్ని గమనిద్దాం. సామెతలు 24:13. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలదు కదా. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. 15వ వచనము. భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకుము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు ఏమైపోతారంట? కూలి పోతారంట. అంటే ఈ యొక్క 13వ వచనాన్ని గమనిస్తే, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నాలుకకు తీపియే కదా. నేటి దినాల్లో మనము ఏం తాగుతున్నారమ్మా? మన సమాజంలో మన వాళ్ళు ఇప్పుడు తేనె తాగుతున్నారా, మద్యం తాగుతున్నారా? ఇప్పుడు ఏం దొరుకుతుంది ఎక్కువగా? ఏం దొరుకుతుంది ఇప్పుడు? మద్యము. అది అందులో తీపి ఉందా? అందులో తీపి ఉందా? లేదు. తేనె లాంటి తీపి అందులో లేదు. తేనె లాంటి తీపి అందులో
లేదు. కానీ నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. 14వ వచనం, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. జ్ఞానము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారే జ్ఞానము. జ్ఞానం అంటే ఎవరు? మనకు యేసుక్రీస్తు ప్రభు వారే జ్ఞానమై ఉంటున్నాడు. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని మనం వెతకకుండా ఏమైపోతున్నామంటే అజ్ఞానులుగా మారిపోతూ ఉంటున్నాం. తేనెను తాగమంటే మనం ఏం తాగుతున్నాము? మద్యాన్ని తాగుతూ ఉన్నాం. తేనె తాగితే ఆరోగ్యానికి మంచిది, తీపిగా ఉంటది. కానీ మద్యం తాగితే అన్ని లోపల చెడిపోతాయి. బయట ఏడ కూడా దొరకవవి వస్తువులు. కానీ మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. అమ్మ మాట వినడం లేదు, నాయన మాట వినడం లేదు, అన్నదమ్ముల మాట వినడం లేదు, అక్క చెల్లెళ్ళ మాట వినడం లేదు, సమాజంలో గొప్పవాళ్ళు చెప్తే వినడం లేదు, మంచివారు చెప్తే వినడం లేదు, సేవకులు చెప్తే వినడం లేదు, బోధకులు చెప్తే వినడం లేదు. ఎవరు చెప్పినా దేవుని మాటను కూడా ధిక్కరిస్తూ ఈరోజు ఏం చేస్తున్నాము? మన శరీరాన్ని మనము పాడు చేసుకుంటున్నాము. చెడు వ్యసనాలకు మనము బానిసలమవుతున్నాం. ఎందుకు అని అంటే జ్ఞానమును వెతకడం లేదు. మనము యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి జ్ఞానాన్ని మనం వెతకడం లేదు. తేనె కన్నా మధురమైనటువంటి దాన్ని మనం వెతకకుండా మనం ఏమై చేస్తున్నామంటే మనల్ని మనము నాశనము చేసుకుంటూ ఉన్నాము. 16వ అధ్యాయం 24వ వచనం, అదే సామెతలు 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఏముంటదంట? ఆరోగ్యం ఇస్తుందంట. మన పెద్దలు, మన తండ్రులు చెప్పినటువంటి మాటలు. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మనం శ్రద్ధగా వింటే మన ఆరోగ్యం ఎట్లుంటదంట? బాగా ఉంటది. కానీ ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే, మమ్మీ నీకేం తెలుసు, డాడీ నీకేం తెలుసు, ఏబిసిడీలు వస్తావే, చదువు, ఇంగ్లీష్ చదువు. కానీ ఆ పిల్లలకు తెలియంది ఏముంది అని అంటే, మా మమ్మీకి మా డాడీకి అక్షరం రాకున్నా వాళ్ళ దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. మా మమ్మీ డాడీకి చదువు రాకున్నా, మాట్లాడడానికి రాకున్నా, వాళ్ళ గర్భాన్న ఈ లోకంలో మాకు దేవుడు అవకాశం ఇచ్చిండు అనేది మర్చిపోయి, మమ్మీ నీకు తెలియదులే, ఆ మమ్మీ డబ్బులతోటి, ఆ మమ్మీ కష్టార్జితంతో మనం చదివి నీకు తెలియదులే మమ్మీ డాడీ అని వాళ్ళని ఏం చేస్తామనంటే చిన్నగా మాట్లాడుతూ ఉంటాం. కానీ పెద్దవాళ్ళ మాట ఎప్పుడు మనం వినాలి. ఏం చేయాలి? వాళ్ళ మాటల్ని మనం శ్రద్ధగా వినాలి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యమైనవి. ఏ తల్లిదండ్రులు కానీ పిల్లలకు మంచే చెప్తారు, కానీ వినకపోతే ఆ తప్పు ఎవరిది? పిల్లలదే, తల్లిదండ్రులది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, తల్లిదండ్రుల మాట మనం విందాము. దేవుని దయ వలన ఆ తల్లిదండ్రుల ద్వారా మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని మాటల్ని, మన పితరుల నుంచి సహాయం చేసినటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటూ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. కీర్తనలు 119, 103 వచనాన్ని గమనిద్దాం. కీర్తనలు 119, 103 వచనాన్ని గమనిద్దాం. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుని మాటలు ఎలాగున్నాయంటే, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. రుచి చూస్తే మనకు తెలుస్తుంది.
భోజనం చేసేటప్పుడు ప్రతి తల్లి ఏం చేస్తుందంటే మొట్టమొదట ఆమె రుచి చూస్తుంది. చూసి ఆ తర్వాత తన భర్తకు తన పిల్లలకు వాటిని వడ్డిస్తుంది. ఏమైనా కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వెంటనే వేసేస్తుంది. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ దాని కొరకు ఆ పాతకాలంలో పెద్ద మనుషులు ఏం చేస్తుందంటే కొన్ని బొగ్గును అందుట్లో వేస్తుంది. ఎందుకంటే ఆ బొగ్గు వల్ల ఆ ఉప్పును గుంజుకునేటటువంటి లక్షణం ఉంది అని చెప్పి బొగ్గును వేస్తూ ఉంది. కొంతమంది కొంచెం చింతపండు అది పిసికి అందుట్లో వేసి ఆ యొక్క పులుపును ఆ యొక్క ఉప్పును తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ దేవుని వాక్యమును మనం వినమల్లకుండగా మన పిల్లలు మనకు నష్టం చేసుకుంటూ ఉంటున్నారు. దేవుని మాటలు తేనె కంటే మధురమైనటువంటి మాటలై ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము మన పిల్లలకు వాళ్ళు వినకపోని ప్రతి ఉదయం లేచి దేవుని వాక్యము టీవీలో ఉన్నటువంటి ప్రతి తల్లి తండ్రి ఏం చేయాలి? టీవీలో వాక్యాన్ని పెట్టాలి. మమ్మీని బంద్ చేయండి కూడా టీవీలో వాక్యాన్ని పెట్టాలి. సెల్లులో ఉంటే దేవుని పాటల్ని పెట్టాలి, వాక్యాన్ని పెట్టాలి, ప్రార్థనలు పెట్టాలి. వాళ్ళు వినకపోని మనం పెడుతూనే ఉండాలి. ఎందుకు అని అంటే ఎంత చెవిటోనికైనా గట్టిగా పిలిస్తే తప్పకుండా వినపడుతుంది. ఎంత వినటువంటి మూర్ఖంగా ఉన్నటువంటి పిల్లలకైనా ఒకరోజు ఆ మాటలు వినబడుతూ ఉంటాయి. ఆ మాటలు తేనె కన్నా మధురమైనవి నా యేసయ్య మాటలు. కాబట్టి ఆ మాటల్ని పిల్లలకు మనము చెప్పి నేర్పించి వినిపించేటటువంటి వారిగా ఉండాలి. ఇంకో మాట చూద్దాం. యెషయా 35 మొదటి నుంచి 4 వచనాలు గమని. యెషయా 35 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పముల వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించును. ఉల్లసించి 4వ వచనం చదువుతాను. తత్తరిల్లు హృదయములతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఆ రక్షకుడు ఎవరమ్మా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారైన ఆయనే మనల్ని రక్షిస్తాడు అని చెప్పి లేఖనాలు పొందుపరిచి ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ నీవు నేను మన జీవితంలో దేవుని ఉన్నతమైనటువంటి స్థానంలో మనం చూసేవారిగా ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము కమ్ము. మనం వల్ల ఎట్లా ఉండాలంట? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము కమ్ము. మనం బలవంతులం కావడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బలమిచ్చువాడా, ఏ పాట ఉంది కదమ్మా ఇది? బలమిచ్చువాడా పాట ఉంది, లోపలనే ఉంది, బయటకు వస్తుంది. ఎవరికన్నా వస్తుందేమో అనుకుంటే ఎవరు కూడా అందుకుంటలేరు. బలవంతులు కావాలి. మనం ఏం కావాలి? దేవునిలోన బలంగా ఉండాలా, బలహీనులుగా ఉండాలా? దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా బలంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లికి, ప్రతి అక్కకు, చెల్లికి, అమ్మకు, నాయనకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. కానీ వాళ్ళు బలంగా దేవుని యందు నిలబడి ఉంటున్నారు.
ఒకవేళ దేవుని బలం లేకపోతే, దేవుని వాళ్ళు ఆశ్రయించకపోతే, తేనె కన్నా మధురమైనటువంటి యేసయ్యను అంగీకరించకపోతే అంత బలంగా ఉండలేరు. ఎందుకు అని అంటే దేవుని మాటలు విన్నటువంటి వారు, నా కుమారుడా క్రీస్తు యేసునందు కృప చేత మీరు బలవంతులు కమ్ము, బలవంతులవు కమ్ము. నీవు నేను మనం బలవంతులుగా దేవుని యందు ఆశీర్వదింపబడాలి. ఇంకో మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం చేసేటటువంటి ప్రతి కార్యం కూడా ఏం చేయాలి? ప్రేమతో చేయాలి. మనం ఎట్లుండాలి? దేవుని యందు బలవంతులమై ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకు అని అంటే దేవుని ప్రేమ మనకు, క్రీస్తు ప్రేమ మనకు ఎల్లడిపరుస్తూ ఉంటున్నది. తన కుమారులు బలహీనులుగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు, బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన పిల్లలు బలహీనులుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారా అని అంటే ఎవరు కోరుకోరు. ఎట్లుండాలని కోరుకుంటారు? నా పిల్లలు బలంగా ఉండాలని కోరుకుంటారు. మానవులమైనటువంటి మనమే మన పిల్లలు బలంగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలని మనం కోరుకుంటే, మనల్ని సృజించినటువంటి దేవాది దేవుడు మనల్ని ఇంకా ఎంత బలవంతులుగా ఉండాలని చెప్పి, బలం కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చూద్దాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకనంటే నీవు నేను ఏం చేయాలి? దేవుని యొక్క ప్రేమను బట్టి బలవంతులము కావాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6:10లో ఆ మాట రాయబడి ఉంది. తుదకు క్రీస్తు యేసునందు మనం బలవంతులమై ఉండాలి. క్రీస్తే మనకు తేనె అయి ఉంటున్నాడు, క్రీస్తే మనకు మధురమై ఉంటున్నాడు, క్రీస్తే మనకు సర్వసమై ఉంటున్నాడు, జ్ఞానమై ఉంటున్నాడు, సమృద్ధి అయి ఉంటున్నాడు, పాలు తేనెలు ప్రవచించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. సర్వ సమృద్ధి సకల ఆశీర్వాదాలు యేసుక్రీస్తునందు ఉంటూ ఉన్నాయి. కాబట్టి నీవు నేను క్రీస్తు యందు బలవంతులమై ఉండాలి. ఎఫెసీ 6:10లో ఆ మాట రాయబడింది. దయచేసి మనము క్రీస్తులో బలవంతులమై ఉందాము. దయచేసి కన్ను మూసుకునే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. కొద్దిసేపు మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు, నిబ్బరం కలిగించినందుకు, నాయన మాట్లాడించినందుకు మీకు వందనాలు నాయన. ఈ మాటలన్నీ మీ కృపలో దీవించండి. ఇక్కడ విన్నటువంటి మా ప్రియులందరి హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించండి. తేనె కంటే మధురమైనటువంటి మిమ్మల్ని, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించడానికి జ్ఞానము చేత మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, వంశవృక్షాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. అలాగూ నేనైనా సమస్తమైనటువంటి మేళ్ల చేత మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా 107 నాయన సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వాక్యాన్ని విశ్లేషిస్తుండగా, వింటూ ఉంటుండగా ఏదైనా అక్షర దోషము కలిగి ఉన్న ఎడల నాయన, ఏదైనా చెప్పే విధానంలో తేడా అయి ఉంటుండగా దయతో కనికరించి క్షమించుమని ప్రార్థిస్తున్నాం. విద్య లేనటువంటి వాడిని అయినప్పటికీ నాయన మీరు నిలబెట్టుకొని రాత్రి వేళలో బడి చెప్పించి నేటి దినాన నాయన మీరు వాక్యాన్ని అందించడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. 2017లో నాయన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడానికి నాయన మీరు రాయించడానికి కృప చూపించినందుకు వందనాలు నాయన. ఈ విధంగా నాయన అక్షర దోషం ఏదైనా మాట చేత ఏదైనా దొర్లి ఉంటే దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరూ కూడా నాయన శ్రద్ధగా మీ మాటల్ని విని మీ యొక్క సన్నిధికి నడవడానికి, తేనె కన్నా మధురమైనటువంటి క్రీస్తును వెంబడించడానికి మీరు కృప చూపించి నడిపించమని ఈ కొద్ది మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.